వేసవి కాలం అంటేనే మామిడి పళ్ళు కొనకుండా తినకుండా అస్సలు ఉండలేం. కలర్ బాగుంది కదా అని తెగ కొనేస్తుంటాం. దీన్నే క్యాష్ చేసుకునే వెండర్లు కృత్రిమ రంగులు వేసి మామిడి పళ్ళను అమ్మేస్తున్నారు. ఇలాంటి మామిడి పళ్ళను తినడం వల్ల ప్రజల అనారోగ్యాలు పాలవుతున్నారని డీసీపీ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ కార్బైడ్, ఇథలిన్ ఉపయోగించే మామిడి పళ్ళు తింటే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. इथेफॉन का सिलेंडर आपके पास नहीं रहता और एक के पास इथेफॉन सिलेंडर थोड़े जने खरीदा थोड़े जने नहीं खरीद सका जो करेक्ट आपको मालूम है ना ये सिलेंडर बहुत जगह आता अपना महिला मार्केट में पूरा सिटी में है डिस्ट्रिक्ट में स्टेट में भी है फिर बाद में बहुत कम हो गया उसके बाद में क्या करें एफएससी से हैज गिवन ए परमिशन फॉर इथेफॉन सैचेस वो इथेफॉन इन पाउडर फॉर्म भी आपको परमिशन दिए वो परमिशन क्या कितना दिए एक पैकेट 15 किलो का डब्बे के नीचे रख के डब्बे को सील कर बोले हेल्थ अच्छा नहीं ऐसे वालों को अपन आम देते आम का ऐसे वालों को वो लोग हॉस्पिटल जा रहे ये भाषण आपको 2018 में बोला मैं सेम उसके बारे में एक पैकेट रखना वो पैकेट के अंदर नीचे रखना उसके ऊपर पेपर डालना एक्चुअली बॉक्स रखना वो आप लोगों बोले बॉक्स 10 रुपए होते साहब वो कहाँ से लेके आना बॉक्स ये पूरा अपना डिस्कशन हुआ उसके बारे में नीचे रख के एक ही पैकेट रखना एक बॉक्स में वो हल्लू होते 2-3 दिन में होते 3 दिन में होते एक ही दिन में 6 महीने वो आपको बोलते देखो टाइम लगता आपको जल्दी होना शाम तक होना बोलते नहीं होता ये आपको टेस्ट भी नहीं रहता उसका हेल्थ भी खराब हो जाता है। Recent observations, particularly from 1 week onwards, మనం ఒక వారం నుంచి 10 రోజుల నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిపి జిహెచ్ఎంసీ ఫుడ్ డిపార్ట్మెంట్, స్టేట్ ఫుడ్ డిపార్ట్మెంట్ కలిపి చేసిన దాంట్లో మళ్ళీ పూర్వం పద్ధతుల్లోనే కార్బైడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా చేస్తే ఇప్పట్లాగా ఓన్లీ డిస్ట్రక్షన్ చేసి వదిలేయటం కాదు, నిన్న మొన్న కొన్ని డిస్ట్రక్షన్ చేసి వదిలాము. ఈసారి సెక్షన్ 59 అని ఉంటుంది, ఎవరైనా ఫోన్లో కొట్టి చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో సెక్షన్ 59 ఉంది, రెగ్యులేషన్లో 2.3.5 ఉంది. సెక్షన్ 59 ప్రకారం మినిమం కన్విక్షన్ ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది. ఇప్పటికే 7 జోన్లలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. మొత్తం 12 గోడౌన్లలో మామిడి పళ్లను కృత్రిమంగా మాగబెడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇకపై అలా జరిగితే సెక్షన్ 59 ప్రకారం జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాపారుల నిబంధనలు ఫాలో అవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు ఇదే తరహాలో మామిడి మాగబెడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలా చేస్తే ఇప్పట్లో ఓన్లీ డిస్ట్రక్షన్ చేసి వదిలేయటం కాదు, నిన్న మొన్న కొన్ని